హలో వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ప్రవీణ్. ఇప్పుడు నాతో ఎవరున్నారంటే ఒక వ్యక్తి యూత్ ఐకాన్ అంట, చాలా మంచి వ్యక్తి అంట, ఒక ఏరియాకే డౌన్ అంట. చలో ఎవరు అతను నేను తీసుకొస్తున్నా, ఒకసారి చూడండి. ఆల్రెడీ ప్రోమోలో చూసినట్టు ఇప్పుడు చూడండి. నేను కూడా చలో చూసిరు కదా, అన్నని చాలామంది గుర్తుపడతారేమో. చలో అన్న పేరు కూడా అన్ననే చెప్తాడు, మనం అన్నీ కనుక్కుందాం. అన్న మీ పేరు? అన్న నా పేరు హర్ష యాదవ్ బ్రదర్. హర్ష యాదవ్. सरकार सरकार अरे दोस्तों का सरकार जलवे का అన్న మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పన్నా. మాది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా డాడీ వాళ్ళు 6 మెంబర్స్. మాది జాయింట్ ఫ్యామిలీ. ఓకే అన్న. ఇంకా నువ్వు ఎక్కడ ఉంటావు అన్న? మైలాడదోపల్లి అని. మైలాడదోపల్లి అంటే మీ ఏరియాలో నీకు చాలా పెద్ద పేరుందంట అన్న, అది దేనికి అని అడుగుతున్నారు. అంటే మనము యూత్కి రెస్పాన్స్ ఇస్తాము. యూత్కి రెస్పాన్స్ ఒకటి ఇస్తాము, మనము అవైలబుల్గా ఉంటాము. మనం బయట ఉన్నా కానీ ఏమన్నా అయినా మనము కాల్లో సాల్వ్ చేసేస్తాం. ఓకే అన్న. ఇప్పుడు మీరు ఏం బిజినెస్ చేస్తారు అన్న? మనది మిల్క్ బిజినెస్. మిల్క్ బిజినెస్ ఎన్ని ఉంటాయన్న మీకు మిల్క్ బిజినెస్లో? మాకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకటి ఉంది. ఓకే అన్న. ఇక మన ఏరియాలో అయితే మిల్క్ బిజినెస్ ఇక మనది. మిల్క్ బిజినెస్. ఇంకోటి వచ్చేసి మీది మొత్తం ఫ్యామిలీ మొత్తం పొలిటికల్ ఫ్యామిలీ అంట. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఎంతమంది ఉన్నారన్న పొలిటిక్స్లో మీ దాంట్లో? మా అన్న వాళ్ళు మొత్తం ఆల్మోస్ట్ పాలిటిక్స్లోనే ఉన్నారు. ఓకే, నువ్వు కూడా పొలిటిక్స్లోకి వెళ్ళాలని ఉందన్న? అన్న వాళ్ళ తర్వాతనే వాళ్ళు ఈ స్టెప్ వేస్తే మనం కూడా వాళ్ళ వెనక స్టెప్. ఓకే అన్న. ఇప్పుడు మీ ఏరియాలో ఎవరికి ఏమైనా కూడా ఒక ఫోన్ చేస్తే వచ్చేస్తామంట. పోవాలి కదా బ్రదర్, అది పోవాలి, అది కంపల్సరీ. అది రమలా ఏకదం ఇరగదితే ఇరకటం సెగలుకకే గంధతం మరిసిపోతావు జీవితం. అది రౌడీజం. చాలా మంది ఏమో రౌడీ అంటారు. అసలు నువ్వేంది అని పబ్లిక్కి చెప్పన్న. వాళ్ళకి ఇష్టమైన అన్నని, తమ్ముడిని. ఇప్పుడు రౌడీ అనేటోళ్ళకి ఏమంటావు అన్న? వాళ్ళు రావడం అనుకుంటే వాళ్ళ మైండ్ సెట్ అట్లుందేమో, వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము కదా. ఓకే అన్న. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న? మనం బిజినెస్ అన్న, మొత్తం బిజినెస్. ఇంకా రీసెంట్గా ఏమైనా గొడవలు అయినాయి అన్న నీవి? గొడవలు ఏం కావేమని అంటే రీసెంట్గా ఇన్న ఏంటంటే పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉన్నాయంట నీ మీద. చాలానే ఏం లేదు, నార్మల్గా 2-3 కేసెస్ ఉంటాయి. చిన్న పిల్లల మీద ఉంటాయి. అవి నీవి కావు, బయట బయట అని ఏం కాదు, ఇక నార్మల్గా చిన్న చిన్న లొల్లిలు అన్న కేసుల గురించి ఇంటర్వ్యూలలో. ఎందుకని ఇప్పుడు సేఫ్ అనేది ఉంటుంది కన్నా. ఇప్పుడు నువ్వు ఎన్ని కొట్లాటలకు పోతావు, నిన్ను కూడా ఒకరు కొట్టేటోరు వస్తే ఆ భయం లేదన్నా నీకు? భయం లేదు కాబట్టి నాకు ఫోన్లు వస్తాయి. అందరు నాకు కాల్ చేశారు, భయం లేదు మాకు. ఇప్పుడు రీసెంట్గా భయం ఎందుకు పడాలన్నా? భయం తప్పు చేస్తే భయం పడతాం, తప్పు ఏంది భయం ఎందుకు పడతాం? ఇప్పుడు చాలా మంది దుష్మని కూడా ఉంది కదా నీకు, వాళ్ళకేం చెప్పాలి? ఏమో నాకైతే ఇప్పటివరకు అనిపించలేదు దుష్మని ఉందని చెప్పి. ఎవరున్నా నాతో కలిసిమెలిసి ఉంటారు, అందరు హ్యాపీగా ఉంటారు నాతో, నేను వాళ్ళతో హ్యాపీగా ఉంటాను. ఇక దుష్మని చేద్దామనుకుంటే ఇక మనకు బి వస్తుంది, మనకు బి జస్ట్ అంత కెపాసిటీ ఉంది, వీ క్యాన్ హ్యాండిల్ దట్. ఇంకోటి అన్న, ఇన్స్టాలో పేజ్ చూసిన ఇది ఆల్మోస్ట్ బోయిన షాయాదో అన్నయ్య చాలా పోస్టులు ఉన్నాయి. అసలు ఎందుకు మీ ఇద్దరిది బాండింగ్ ఏంది? ఇక బావ బొమ్మడిదిలం ఇద్దరం, ఇక బావ బొమ్మడిదిలం ఇద్దరం. అంబర్పేట్ బోయినా సాయి యాదవ్ పచ్చల గలగల కవ్వల బావ అవుతాడు. రిలేషన్ బాండింగ్. ఇంకోటి వచ్చేసిందన్న, నీది కేకులు అంట, నీ బర్త్డే రోజు అసలు ఎవరిని ఇంటికాడికి రానివ్వంట, అసలు కేక్ కూడా కట్ చేయమంట. ఎందుకు? కేక్ కటింగ్ ఏం చేస్తాం, చిన్న పిల్లలమ్మా. అది కేక్ కటింగ్ పైసలు పెట్టి అనాథలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే మనకు పేరు వస్తుంది కదా. ఇవాళ రేపు ఏమైపోతుందంటే కేకులు, పబ్బులు, అది వన్ టైప్ ఆఫ్ వేస్టింగ్ మనీ. మనం పైసా వెయిట్ చేస్తే ఏమవుతుంది, ఒక 2 minutesలో ఎగిరిపోతే పైసలు, ఎన్ని ల్యాక్స్ అన్న ఎగిరగొట్టేసచ్చు, దానికి ఏం పని పట్టదు. కానీ మనం ఏంటంటే అదే అమౌంట్ పెట్టి, మనం ఆ కేక్ కటింగ్ అమౌంట్ పెట్టి మనము గరీబులకు ఫుడ్ పెడితే వాళ్ళు యాడ్ చేసుకుంటారు కదా, మనని గుర్తు చేసుకుంటారు. ఇంకోటి చిన్న చిన్న పిల్లలు ఉంటారు రోడ్ల పైన, వాళ్ళకి ఫుడ్ తీసుకోవడానికి ఫుడ్ లేదు, అమౌంట్ లేదు, ఇల్లులు లేవు, ఇక వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటారు. నేను నా బర్త్డే రోజు కాల్ చేసిన వాళ్ళకి ఒకటే చెప్తా, కేక్స్ తీసుకొని వస్తున్నాం మన ఇంటి దగ్గర ఉన్నామంటే, కేక్స్ తీసుకొని వస్తే నా దగ్గరికి రావద్దు, మీరు వస్తుంటేనే వేలనే ఒక 10 మందిని ఫుడ్ పెట్టేసి నా దగ్గరికి రండి, నేను కలుస్తా అని చెప్తా. ఇంకోటి వచ్చేసి ఇంత సాయం చేస్తూ కూడా ఎందుకు మీరు చూపించుకోరు? చూపించుకుంటే ఏమైపోతుంది, పబ్లిసిటీ అన్న. ఏంటంటే ఇప్పుడు 10 రూపాయలు పెట్టిండో
20 రూపాయలు చెప్పుకుంటుండో అని చెప్పి పబ్లిక్ బయట ఎట్లా టాక్ ఎట్లుంటుందో తెలుసు మనకు సోషల్ మీడియా. బయట ఎట్లుంటుంది 10 రూపాయలు పెట్టిండి 20 రూపాయలు చెప్పుకుంటున్నా అంటారు. మనకు అదంతా నచ్చదే. మనకు బయటికి ఎక్కడెక్కడికి కాల్స్ వస్తాయి, అన్న ఇట్లా అయిందన్న హెల్ప్ అని. మనకు అంటారు వచ్చి అన్న వీడియోలు చేస్తామన్నా, వీడియోలు కాదు, అదంతా మనతో కాదు బ్రదర్, మనకి మన హెల్ప్ కావాలా మనం వేసేసాం, అట్లా ఏం లేదు అని చెప్పి హెల్ప్ చేసేస్తాం. ఇంకోటి వచ్చేసి నీ దగ్గరికి ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తారంట అన్న, నార్మల్గా సదర్కైనా నార్మల్ టైంలో కూడా అంతమందికి ఎందుకు వస్తారు నీ దగ్గరికి? ఇక మంచితనం బ్రదర్, అది మంచితనం. ఇప్పుడు నార్మల్గా ఫేమ్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లో ఎవరైనా కాల్ చేసారు అనుకో, ఆయన ఆయన బిజీ ఉండని చెప్తారు కొంతమంది. మనది అట్లా కాదే, ఎవ్వరు ఫోన్ చేయని నార్మల్ పర్సన్, చిన్న పిల్లగా నుంచి పెద్దోళ్ళ దాకా ఎవ్వరు ఫోన్ చేసినా మనం లిఫ్ట్ చేసి మాట్లాడతాం. ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను నేను. నా ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉండదు, ఎనీ టైం ఆన్ ఉంటుంది. ఏ టైం కాల్ వచ్చినా, మధ్యరాత్రి వచ్చినా నేను కాల్ లిఫ్ట్ చేసి అలా ఆన్సర్ చేస్తా. ఎందుకంటే అది మన కోసం నమ్ముకొని కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏ టైంలో కాల్ చేస్తారో మనకు తెలియదు. అందరి నెంబర్లు అయితే మనం సేవ్ చేసుకోలేం కదన్నా, అందుకోసం నేను ప్రతి ఒక్క కాల్ లిఫ్ట్ చేస్తాను. ఇంకోటి అన్న, నీకు పెద్ద పెద్ద రౌడీలు అంటే మన ఉన్న హైదరాబాద్లో పెద్ద పెద్ద రౌడీలు తెలుసంట, అసలు ఎందుకు ఆ రౌడీలు? ఇక మీరు రౌడీలు అనుకుంటారో ఏమనుకుంటారో అన్న, మీకు రౌడీలేమో కానీ నాకైతే వాళ్ళు ఇక మేము అందరము ఒక ఫ్యామిలీ లెక్క ఉంటాము. నా ఆఫీస్లో వచ్చి కూర్చుంటారు, మంచి మంచి రౌడీలు వచ్చి కూర్చుంటారు నా దగ్గర. రెగ్యులర్గా వస్తుంటారు, కలుస్తుంటాం, మనం పోతాం వాళ్ళ ఆఫీస్కి, వాళ్ళు మన ఆఫీస్కి వస్తారు. ఇక కామన్ అది, రౌడీజం అన్నారు దాన్ని. కానీ ఇక బ్రదర్హుడ్, ఇక బ్రదర్ బాండింగ్ లాగా ఉంటాం అనమాట. ఇక ట్విన్ సిటీస్లో అందరూ అనుకుంటారు, అరే ఈయన నా రౌడీ షీటర్, ఆయన మంచి మంచి వాళ్ళు మన దగ్గర. ఇప్పుడు నార్మల్గా నువ్వు పైసలు ఇచ్చి కొట్టిస్తావంట. అరే నేనెందుకు కొట్టిస్తానే, అది పబ్లిక్ టాక్ అన్న మా కదా. నార్మల్గా నీ పేజ్లో కూడా కొన్ని మెసేజెస్ ఉంటే అలా చూసి చెప్తున్నా. లే మనం పైసలు ఇచ్చి కొట్టించటంత ఏం లేదు. మనం అట్లా ఉద్దేశం ఉండదు. పైసలు ఇచ్చే అవసరం లేదు, మన దగ్గర మంచి మంచి వాళ్ళు ఏమని ఇస్తే మనమే పోతాము. పైసలు ఇచ్చి కొట్టించే అదంతా మనకెందుకు? మన దగ్గర మంచి మంచి పైల్వాన్లు, మంచి రౌడీ షీటర్లు, మీరు అన్నారు కదా ఇందాక, మంచి రౌడీ షీటర్లు. పొద్దుగాల లేసి సాయంత్రం అయితే మేము ఒక్క ప్లేట్లో మంది తింటాం. మీరు ఎవరైతే అంటారో రౌడీ షీటర్లు, మాకైతే వాళ్ళు రౌడీ షీటర్లు కదా, ఒక గిన్నెలో తినేటోళ్ళు. అది మేము అనలేమన్నా, పబ్లిక్ అడిగితేనే అడుగుతాం. అదే అంటే మనకు తెలుసు, నార్మల్గా మేము ఉంటాం కాబట్టి, ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం కాబట్టి తెలియని వాళ్ళకి చెప్తున్నాం బయట. ఇంకోటి వచ్చేసిందన్న, నీ పర్సనల్ లైఫ్ ఎట్లా నడుస్తుంది అన్న? పర్సనల్ లైఫ్ చిల్ ఉంటుంది, అంతే చిల్. మనం ఎక్కువ మైండ్కి స్ట్రెస్ ఇయ్యము, మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. నువ్వు ఇట్లా తిరుగుతావు అన్న, మీ ఫ్యామిలీ భయపడదన్న? ఎందుకు భయపడతారు? భయం ఎందుకు? మనం తప్పు చేసి భయపడాలి. మనం కార్ల మీద తిరగము, మన ఏరియాలో 2 వీలర్ మీద తిరుగుతాం, సింగిల్ తిరుగుతాను. అంటే ఎవరు కొడతారు అది? అది ఇప్పటిదాకా నా మైండ్లోకి రాలేదు. ఇప్పుడు నువ్వు అంటేనే నేను పరిచయం ఎత్తున్నా. అదే కొట్టడం దాకా అంత సీన్ లేదు. తమ్ములున్న వాడితోటి పెట్టుకుంటే గతే మోతది. మన దగ్గరికి ఎవరు రారు అన్న. ఇక్కడనే కాకుండా ఏరియా బయట కూడా సింగిల్గానే తిరుగుతావు అన్న? సింగిల్గానే తిరుగుతా. సింగిల్. నువ్వు గమనించండి, నన్ను ఫాలో కాండి, నేను ఏడో చూడు సింగిల్గానే కనిపిస్తా. ఎప్పుడు అన్న ఈవెంట్లు అయితే వాళ్ళే అన్న మేము వస్తాం అంటే నేను వద్దన్నా కానీ వాళ్ళు వస్తారు. నా ఇంకా కార్లలో ఎక్కి వచ్చేసేస్తారు వాళ్ళు. కానీ నేను అలాంటి వద్దంట, వాళ్ళు వస్తారు. నువ్వు ఏమన్నా నార్మల్గా నేను ట్విన్ సిటీస్లో ఏడా చూడు నేను సింగిల్గానే ఉంటాను. ఎవరిని చూసుకొని నేను ఎగరా. నా ఏముందో టాలెంట్, నా టాలెంట్, ఓన్ టాలెంట్ తోటి ముంగటి పోతూనే ఉంటా. ఓకే. నా రీసెంట్గా నేను ఒక వీడియో చూసిన గోల్కొండది. నీ ఎంబడి అంత క్రౌడ్ ఎందుకు ఉంది? నీ దగ్గర మనీ ఉందా, పవర్ ఉందా? రెండు ఉన్నాయి అన్న. రెండు ఉన్నాయి. చాలామంది అంటారు అన్న పైసలు ఇచ్చి తీసుకొస్తాడేమో. ఇక అట్లా పైసలు ఇచ్చి తీసుకోపోతే ఇక ఉన్నాయని నమ్ముకోవాల్సి వస్తుంది. ఇక మనం పైసలు ఇచ్చి తీసుకునేంత పెద్దోళ్ళం కాదు. ఇక ఉండొచ్చు పెద్దోళ్ళు, కానీ ఇక మనం ఇప్పటిదాకైతే అట్లా అనుకోలేమన్నా. మనము మన దానికి ఎవరైతే ప్రేమతో వస్తారో వాళ్ళతో మనం కలిసిమెలిసి ఉంటాం, అంతే. ఇప్పుడు హర్ష యాదవ్ అని పేరు పబ్లిక్కి చాలా తెలుసు. ఆ పేరుకి నీకు ఏం సంబంధం అన్న? మంచితనం అందరితో మనం వాళ్ళకి అట్లా రెస్పాన్స్ ఇస్తామే, అందుకే మనకి ఆ పేరు. ఓకే. ఇప్పుడు రీసెంట్గా సదర్లో కూడా ఒకసారి గొడవ అయిన ఉండే మీది శంషాబాద్లో. ఎందుకు గొడవ అయింది? ఇక నార్మల్గా ఉంటారు కదా అన్న. ఇక కామన్ అది గొడవలు ఏదైతే శంషాబాద్లో అయింది, నారాయణగూడలో అయింది, ఖైరతాబాద్లో అయింది, సదర్లలో కామన్ అవి. ఇక నీ ఏరియాలో నిన్ను కొట్టే మొగాడు లేడన్నా? అది నిజమేనా? లే ఎవ్వరు లేడు నా ఏరియాలో, కాదు ఈడగొట్టేటోడు లేడు. నన్ను శివుడే ఎదురైనా సమమై సమరం సాగిస్తా.
మనం అందరితో మంచిగా ఉంటాం, అందరు మనతో మంచిగా ఉంటారే. దుష్మని ఇప్పటివరకు మనం చేయలేము, మనతో దుష్మని చేయరు. మనం ఒకరితో దుష్మని చేస్తే మనతో దుష్మని చేస్తారు. మనం అప్పుడు భయపడి తిరగాలి, మనకు ఆ చాతలు రావు, మనం అందరినీ కలుపుకొని పోతాం. ఓకే అన్న. ఇప్పుడు నువ్వు ఇంత మంచి మంచి పనులు చేస్తున్నావు అన్న, మంచిగా ఉంటున్నావు, చాలామంది తొక్కనికే ప్రయత్నిస్తారు. నువ్వు అట్లా వచ్చినాయి ఏమన్నా, ఇంకోటి రాకపోతే వాళ్ళకి ఏం చెప్పగలుగుతున్నావు? ఇక అవి తొక్కనికే అవన్నీ ప్రయత్నిస్తారు అంటే మనము మన బిహేవియర్ని బట్టి ఉంటుంది అన్నది. మనం ఒకరితో ఒక తీరు బిహేవ్ చేస్తే వాళ్ళు మనతో అట్లా ఉంటారు. మనం రూడుకుంటే రూడుకుంటారు. నువ్వు నార్మల్గా నువ్వు అన్న తమ్ముడు అని కలుపుకుంటూ పోతే మనతో అట్లనే ఉంటారు. నాతో ఇప్పటివరకు అట్లా ఎప్పుడు కాలేదు, నా మైండ్లో థాట్ బీ రాలేదు. నేను చెప్తున్నా కదన్నా, మన దానికి ఎవరు రారే, మనం ఎవరు దానికి ఓం కదా, మన దానికి ఎవరు వస్తారు, ఎవరు రారు. ఇంకోటి వచ్చినా కానీ మనం ప్రేమతో మాట్లాడతాము. ఆడు క్యావారే అని అన్నాడు అనుకో, వెళ్ళే అన్న సారీ నిన్ను కాదంట, నేను నన్నే అంటున్నావు అంటే సరే అన్న నిన్నే నా సారీ అంట. మనతో అయినప్పుడు అంటాం మనము ఒకసారి మనం సారీ అప్పుడు స్టార్ట్ చేసినాం అనుకో, ఇక ఆడు ఉరకాలి ఆడికి. మరి మీరు బయటికి వెళ్ళి కూడా వచ్చినాకే మీరు ఏమంత మంచి పనులు చేసిర్రు అని పబ్లిక్ అడుగుతున్నా? మంచి పనులు అంటే ఏంది, ఉత్తిగా బయటి స్టేట్స్ నుండి అయితే నార్మల్గా రారు. పూణే, నాందేడ్, మహారాష్ట్ర ఎక్కడెక్కడి నుంచి వస్తారు మన దగ్గరికి, బీహార్ నుంచి వస్తారు మన దగ్గర. 2 to 3 days మన దగ్గర రూమ్లలో స్టే చేపిస్తాను నేను. వచ్చినప్పుడు అన్న మీ దగ్గర ఉండబుద్ధి అవుతుందని అంటే, అరే ఉండండి అట్లా ఏం లేదు ఉంచుకుంటా నేను. వాళ్ళకి ప్రేమ ఉంది కాబట్టి వస్తారు కదన్నా. ఏమైనా ఉంటే మనం అంతా పూణే కాదు, ఏడు దాకైనా మన సర్కిల్ ఉంది, ఆడదాకా మనం హెల్ప్ చేయగలుగుతాం. ఏమున్నా మనతో అయినా కాడికి మనం చేస్తాం బ్రదర్, అంతే. అదే రీసెంట్గా కూడా విన్నా, అన్న ఎవరు వచ్చినా కూడా ప్రేమతో చంపేస్తాడు అని ఒక టాక్. ప్రేమ అంటే ఇక ఏముంటుందన్న, మనం మాట్లాడే స్లాంగ్ బట్టి ఉంటుందన్న. మనం ఎడ్యుకేటెడ్, మనము ర్యాష్ మాట్లాడలేము. మనం ఎవరు వచ్చినా, చిన్నపిల్లలు వచ్చినా పెద్దోళ్ళు వచ్చినా రెస్పెక్ట్, మనం బ్రదర్ అనే కలుపుకొని పోతాం అంతే. అదే మనం మంచితనం. ఇంకోటి వచ్చేసి అసలు నువ్వంటే ఏందన్నా ఒకసారి పబ్లిక్కి డైరెక్ట్ షాక్ ఒకటి చెప్పేసి, నువ్వంటే ఏంది? యూత్ ఐకాన్. హైదరాబాదు ఐకాన్, జాదు మంతర్ జంబియాల్. ఇప్పుడు నీ బ్యాక్ సపోర్ట్ ఎవరన్నా, నువ్వు ఇంత మంచిగా చేస్తావు కదా, నీకు గట్టిగా బ్యాక్ సపోర్ట్ ఎవరన్నా? ఇక బ్యాక్ సపోర్ట్ అయితే నా ఫ్యామిలీ నా బ్యాక్ సపోర్ట్. మా ఫ్యామిలీ, నేను బయట వాళ్ళని చూసుకుని ఎవరినైతే చూసుకునే ఎగరా. మేము అన్న తమ్ముళ్ళమే 30-40 మంది ఉంటాము. ఇంకోటి, నువ్వు కొట్లాడడానికి పోతావు అన్న, నార్మల్గా నువ్వు కాంప్రమైజ్ చేయనీకి పోతావా, కొట్టిపియనీకినే పోతావా? కొట్టిపోయానికే నేను ఎందుకు పోతే, నేను అందరు ఒకటే, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు నేను ఒకటే తిరిగి చూసా, నా బ్రదర్స్ అనే చూసా. అవతల కొట్టేటోని నేను కావాలని డైరెక్ట్ పోయి కొట్టేసాను. ఆడు ఏమైనా మిస్టేక్ చేస్తే అంత మాట్లాడతా. నువ్వే చూసినావు కదా అన్న ఇందాక. అవునా? నేను మాట్లాడుతున్నా, జస్ట్ వెనకకి ఏం చేసినారు, కొట్టేసి. అదైతే నేను కొట్టూరి అని అయితే చెప్పలే కదా. నేను నార్మల్గా సింగిల్గా పోయినా, ఇట్లా అయిందంటే పోయినా, ఇట్లా చూసిన ఇట్లా అవుతుందంటే నేను దాంతోటి జర్ర ర్యాష్గా మాట్లాడిండి. అయినా పాపం మన బాయ్స్ అందరికి కొట్టినారు నేను అంతే. నేను అందుకే నార్మల్గా గొడవలకి పోను. పోయినా నన్ను చూసుకొని మళ్ళీ కొట్టేసే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను పోను. చాలా చూసిరు కదా, అన్నతో ఇంటర్వ్యూ అయిపోయింది. అన్న చాలా మంచోడు, మంచిగా ఉంటే, చెడ్డగా ఉంటే చెడు లెక్కనే కనబడతాడు. చాలా అయిపోయింది, డేరింగ్ అండ్ డాషింగ్ అయిపోయింది అన్న. థ్యాంక్ యూ అన్న నా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను పొద్దుగాల నుంచి రిక్వెస్ట్ చేసినందుకు, నేను మనోడే అని చెప్పి యాక్సెప్ట్ చేసిన. మన బ్రదర్ ఛానల్ కూడా మనదే, అందరూ సబ్స్క్రైబ్ చేయండి, అందరూ సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ ఇది. నేను ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిన అంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ బ్రదర్ని సపోర్ట్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్.